వెల్కమ్ టు E6 టీవీ. బద్వేల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు ఎంపీపీ రామసుబ్బారెడ్డి, డీడీఓ వెంకట శేషయ్య, ఎంపీడీఓ మల్లేశ్వరి ఆధ్వర్యంలో గౌరవ వందనం అనంతరం 77వ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కు సంబంధించిన అన్ని శాఖల వారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ఎంపీపీ రామసుబ్బారెడ్డి, డీడీఓ వెంకట శేషయ్య, ఎంపీడీఓ మల్లేశ్వరి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు బాధ్యతతో పనిచేయాలని, ముఖ్యంగా పరిశుభ్రత, పారదర్శకత మరియు ప్రజాసేవల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జెండా పతాకావిష్కరణ తర్వాత సిబ్బందికి టిఫిన్ ఏర్పాట్లు చేసి అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు చూద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన మండల ఆఫీస్ నందు ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత 2025 సంవత్సరానికి గాను మండల పరిషత్ ద్వారా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరిట్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇదే స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేయాలని, ఈ సంవత్సరం కూడా అందరూ చక్కగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మళ్ళొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరికీ కూడా 36 గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ డివిజన్లో అభివృద్ధి అధికారి కార్యాలయం గతంలో ఉండేది కాదు, కొత్తగా ఏర్పాటు చేస్తుంది. గత మాసం 4వ తేదీన ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి వాళ్ళు అక్కడ అన్ని సర్వీసెస్ని ప్రజలకు, అంటే వాళ్ళు ఉన్న చోటే వాళ్ళకి సర్వీసెస్ అందించేదానికి ఈ కార్యాలయం దోహదపడుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కోరుకునేది అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే గతంలో ఏం చేశారంటే జిల్లా స్థాయికి జిల్లా కలెక్టర్ వారికి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రానికి కడపకి పోవాల్సి వచ్చింది. అలాంటిది కాకుండా ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు ఇక్కడే అర్జీలు సమర్పించుకోవచ్చు. మెరుగైనటువంటి సేవలు అందించేదని కూడా ఈ కార్యాలయం దోహదపడుతుంది. మరి మన బద్వేలి మండలం ఆఫీసు ఎండిఓ గారికి, మా స్టాఫ్కి, అలాగే డివిజనల్ ఆఫీసు శేషయ్య గారికి, అలా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. మనకి 76వ గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకొని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ గణతంత్రంలో మనకు డాక్టర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛాయుతంగా రాజ్యాంగాన్ని రచించి మనకు మానవులకి స్వేచ్ఛ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఆయన కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మా మండలము, తాలూకా ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవం బాగా చేసుకొని మన రాజ్యాంగాన్ని మనం గుర్తుపెట్టుకొని అన్నీ కూడా ధర్మమైన పనులు చేసుకొని ఎవరి పని వాళ్ళు కర్తవ్యంతో పనిచేసి ముందుకెళ్ళాలని చెప్పి పత్రికా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన షాప్కి మొత్తం అందరికీ నమస్కారం చేస్తున్నాను. We updates, stay with us.